మావాళ్ళు నిన్న WPL లో హై టెన్షన్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. లాస్ట్ ఓవర్ లో సోఫీ డివైన్ అద్భుతం చేసి తన టీం కి విన్ అందించింది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ జైంట్స్ 20 ఓవర్స్ కి 174 రన్ చేసింది. మిత్ ముని 46 బాల్స్ లో 58 రన్స్ చేసి ఇన్నింగ్స్ ని యాంకర్ చేసింది. అనుష్క శర్మ 25 బాల్స్ లో 39 రన్స్ చేసింది. లాస్ట్ లో కన్వర్ 11 బాల్స్ లో 21 రన్స్ చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఇక ఢిల్లీ బౌలింగ్ లో శ్రీచరణ్ కెరీర్ బెస్ట్ 4 వికెట్స్ తీసుకుంది. చినాల్ హిందీ 2 వికెట్స్ తీసుకుంది. ఇక మిను మని ఎకనామికల్ స్పెల్ తో ప్రెజర్ క్రియేట్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో షెఫాలి వర్మ ఫస్ట్ బాలే బౌండరీతో స్టార్ట్ చేసింది, కానీ రాజేశ్వరి గైక్వాడ్ ఎర్లీ బ్రేక్ త్రో ఇచ్చింది. వాల్వర్డిత్ మళ్ళీ స్లో ఇన్నింగ్స్ ఆడింది. 23 బాల్స్ ఆడి 24 రన్స్ చేసింది. ఇక జమీమా కూడా డివైన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. మ్యారిజన్ క్యాప్ గోల్డెన్ డక్ అయింది. ఇక అప్పటికే మ్యాచ్ గుజరాత్ గ్రిప్ లో ఉంది, కానీ స్నేహ్ రాణా నిక్కీ ప్రసాద్ ఎంట్రీతో స్టోరీ మారిపోయింది. జస్ట్ 31 బాల్స్ లో 70 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. రాణా 15 బాల్స్ లో 29, నిక్కీ ప్రసాద్ 24 బాల్స్ లో 47. డీసీ ఫ్యాన్స్ కి మరోసారి ఓప్ వచ్చింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఓవర్ లో 9 రన్స్ కావాలి. అప్పుడే సోఫీ డివైన్ బాల్ పట్టుకుంది. ఫస్ట్ 3 బాల్స్ లో జస్ట్ 4 రన్స్ ఇచ్చింది. 4th బాల్ కి డేంజరస్ స్నేహ్ రాణాని అవుట్ చేసింది. ఇక 5th బాల్ కి సింగిల్ కన్సిడర్ చేసింది. ఇక ఆఖర్ బాల్ లో నిక్కీ ప్రసాద్ బిగ్ షాట్ ఆడింది, కానీ డీప్ లో ఆషీ గార్డ్నర్ సేఫ్ క్యాచ్ తీసుకుంది. దీంతో గుజరాత్ జైంట్స్ జస్ట్ 3 రన్స్ తేడాతో విక్టరీ సాధించింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 ప్లేస్ కి వెళ్ళిపోయింది.